ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా అటు వెళ్తే ఈస్ట్ గోదావరికి వెళ్తే మీకు ఒక్కరికే బాధ్యత మొత్తం జిల్లా బాధ్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. మీ అధినేతకి ఏం చెప్తారు సార్? ఏదైతే నా మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో క్యాబినెట్లో తీసుకున్నందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఆ రోజు 2014లో ఫస్ట్ టైం నాకు శాసనసభ్యుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీటు కోసం ఒక టఫ్ ఫైట్ ఉన్నటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఆ రోజు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆయన ఏదైతే నా మీద నమ్మకంతో 14లో నాకు సీట్ ఇచ్చారో ఆ రోజు 2014, 2019, 2024 అంటే వరుసగా 3 సార్లు ప్రజల ఆశీస్సులు ఏదైతే పొందానో, అంటే ఆయన నమ్మకాన్ని ఏదైతే నిలబెట్టానో అదేవిధంగా ఈరోజు కూడా క్యాబినెట్లో ఏదైతే ఆయన నాకు స్థానం కల్పించారో ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా, పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, రాష్ట్రానికి మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లేటువంటి విధంగా పూర్తిగా సాయశక్తుల కృషి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అవకాశం ఇచ్చాడో అవకాశాన్ని ఉపయోగించుకొని ఏదైతే నా పాలకొల్లు నియోజకవర్గంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. సార్, ఇప్పుడు మీ జిల్లాకు వస్తే కనుక వరి, ఆక్వా ఇవి రెండు చాలా